హలో గైస్, మీరు వచ్చేసి యూట్యూబ్లో అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటారు, కానీ మీకు అనేది వ్యూస్ అనేది రావట్లేదు. మరి మీరు అనేది ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలని మీకు అనేది తెలియట్లేదు. కాబట్టి మీరు వచ్చేసి కరెక్ట్ అయిన వీడియోకే వచ్చారు. మీరు వచ్చేసి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మీరు అనేది నేను ఒక 5 టాపిక్స్ చెప్తాను. ఈ యొక్క 5 టాపిక్స్ మీరు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకున్నట్లయితే మీకు వచ్చేసి వ్యూస్ అనేది ఎంత తక్కువ ఉన్నా, ఒకవేళ మీ యొక్క వీడియో వైరల్ కాకపోయినా కానీ మీరు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో వచ్చేసి వీడియోస్ అనేది ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తేనే మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది వస్తుందని. కానీ అది కాకుండానే మీకు వచ్చేసి వ్యూస్ అనేది ఎంత తక్కువ వచ్చినా కానీ, మీకు స్టార్టింగ్ స్టేజ్లో మీ వ్యూస్ ఎంత తక్కువ వచ్చినా కానీ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తానమాట. అది మీ యొక్క ఛానల్ మానిటైజ్ కాకపోయినా కానీ మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఈ యొక్క టాపిక్లో చెప్తాను. కాబట్టి మీరు వచ్చేసి ఈ యొక్క 5 టాపిక్లని మీరు అనేది అర్థం చేసుకున్నట్లయితే మీరు వచ్చేసి ఖచ్చితంగా యూట్యూబ్లో అనేది మంచి గ్రోత్ అనేది చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా చూసేయండి గైస్. ఈ యొక్క వీడియో మీకు అన్న ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. మనం అనేది వీడియో అనేది స్టార్ట్ అనేది చేద్దాం. ఓకే గైస్, మీరు అనుకుంటారు యూట్యూబ్లో వచ్చేసి వీడియోస్ అనేది వైరల్ అయితేనే మీకు వచ్చేసి మనకు అనేది మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు. కానీ యూట్యూబ్లో వీడియోస్ అనేది వైరల్ కాకపోయినా కానీ మంచి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకుంటారో మీకు తెలుసా? మీకు తెలియదు కాబట్టి చెప్తాను. ఈ యొక్క వీడియో అనేది ఫుల్గా చూసేయండి. ఇక మీరు వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి మీరు అనేది వీడియోస్ అనేది వైరల్ కాకపోయినా కానీ మంచి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలనేది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి యూట్యూబ్లో మీ యొక్క వీడియోస్ అనేది వైరల్ కాకపోయినా కానీ మీరు అనేది మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది అనేది సిపిఎం అనమాట. హై సిపిఎం ఉన్న కేటగిరీ. ఆ కేటగిరీ అనేది చెప్తాను. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక టెక్ ఛానల్, ఒక ఎడ్యుకేషనల్ ఛానల్, ఒక బిజినెస్ ఛానల్, ఒక ఫైనాన్స్ ఛానల్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది. వీటిలో చూసినట్టయితే వీటిలో సిపిఎం ప్రకారమే వీళ్ళకి వచ్చేసి వీళ్ళొక హై సిపిఎం ప్రకారమే వీళ్ళకి అనేది ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట ఒక యాడ్ మీద. టెక్ ఛానల్స్ అంటే టెక్ ఛానల్కి వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 1K యూస్ వచ్చాయి టెక్ ఛానల్కి అనేది. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ ఒక 1K యూస్ వచ్చాయి. ఈ యూస్లో చూసినట్లయితే డిఫరెంట్ అనేది ఏముంటుందంటే ఇలా ఐసిపిఎం అనమాట. ఇప్పుడు వచ్చే టెక్ ఛానల్కి అనేది ఒక 1000 మంది చూశారు, దానికి అనేది తనకు అనేది ఒక $1 వచ్చింది టెక్ ఛానల్కి అనేది. ఎంటర్టైన్మెంట్ ఛానల్కి వచ్చేసి ఒక 1000 మంది చూశారు, తనకు అనేది ఒక $1 వచ్చింది. $1 అంటే వచ్చేసి ఒక ₹50, $1 అంటే వచ్చేసి ఒక ₹80 వేసుకోండి. ఇందులో వచ్చేసి ఎందుకు డిఫరెంట్ ఎందుకు ఉంది ఈ ఒక కేటగిరీలో? అయితే ఇతనికి ఎందుకు $50 వచ్చాయి, అతనికి వచ్చేసి ఎందుకన్నది ₹80 వచ్చాయి అనేది చెప్తాను. ఇందులో చూసినట్లయితే ఐసిపిఎం ఉన్న వ్యక్తికి మాత్రమే ₹80 వచ్చాయి, తక్కువ సిపిఎం ఉన్న వ్యక్తి మాత్రమే $50 వచ్చాయి, అంటే ₹50 వచ్చాయి. చూసినట్లయితే ఇందులో వచ్చేసి ఏది ఖచ్చితంగా మీకు అనేది ఉండాలంటే మీకు వచ్చేసి ఇందులో సిపిఎం అనేది ఉండాలి. మీకు అనేది ఐసిపిఎం ఉన్న దానికి మాత్రమే మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. మీ యూస్ ఎంత తక్కువైనా రాని, మీ యొక్క వీడియోని ఒక 50 మంది, ఒక 100 మంది అయినా చూడండి, కానీ మీ యొక్క వీడియో 100 మంది చూసినా కానీ ఆ 100 మందిలో మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అదే 100 మంది ఎంటర్టైన్మెంట్ వీడియో చూసినా కానీ వాళ్ళకి అనేది చాలా తక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ విధంగానే ఉంటుందన్నమాట. మీ యొక్క సిపిఎం అనేది మీ యొక్క కేటగిరీ బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వచ్చేసి యూట్యూబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు వచ్చేసి మంచి కేటగిరీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ యొక్క కేటగిరీ అనేది మీకు అనేది తెలియకపోతే సిపిఎం హై సిపిఎం ఉన్న కేటగిరీ మీకు అనేది తెలియకపోయినట్లయితే కింద సిపిఎం అని కామెంట్ చేయడం. నేను వచ్చేసి హై సిపిఎం ఉన్న కేటగిరీ అనేది ఒక వీడియో చెప్తాను. ఒక వీడియోలో మీరు చూసి మీకు సంబంధించిన కేటగిరీ అనేది ఎంచుకోండి, మీకు నచ్చిన కేటగిరీ అనేది. కాబట్టి మీరు వచ్చేసి ఈ యొక్క పాయింట్ వల్ల మీకు అనేది అర్థమైంది అనుకుంటున్నా. మీరు వచ్చేసి ఐసిపిఎం ఉన్న కేటగిరీ ఎంచుకొని మీరు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట, వ్యూస్ ఎంత తక్కువ వచ్చినా కానీ. ఓకే, పాయింట్ నెంబర్ 2లో చూసినట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వచ్చేసి మీరు వచ్చేసి అనుకుంటారు తక్కువ వచ్చినా కానీ మంచి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు అనేది తెలియట్లేదు. అఫిలియేట్ మార్కెట్లో కూడా అఫిలియేట్ మార్కెట్లో చెప్పినట్లయితే ఒక టెక్ ఛానల్ ఉంది, తను వచ్చేసి ఒక ప్రోడక్ట్ చూసి ఒక వీడియో అనేది ఇస్తాడు. వీడియో తీసిన తర్వాత ఒక ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చేస్తారో ఒక ఆడియన్స్, ఒక 1000 మంది ఆడియన్స్లో ఒక ఆడియన్ అనేది మొబైల్ కొంటాడు అనమాట. అతను వచ్చేసి ఆ లింక్ అనేది ఎందుకు ఇస్తాడు? ఒక యూట్యూబర్ అనేది ఒక టెక్ ఛానల్ వ్యక్తి ఒక లింక్ అనేది ఎందుకు ఇస్తాడు? తనకు అనేది ఒక క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అంటే తనకు అనేది కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఒక మొబైల్ అనేది అతని లింక్ ద్వారా కొన్నట్లయితే అతనికి వచ్చేసి ఒక 13,000 ఒక ఫోన్ ఉన్నట్లయితే అతనికి వచ్చేసి ఒక 500 నుంచి ఒక ₹1,000 దాకా అనేది వస్తాయి అనమాట. ఈ విధంగా తనకు వచ్చేసి ఒక 10,000 మంది చూసా, 10,000 మంది ఒక ఇద్దరు కొన్నా కానీ తనకు వచ్చి ఒక 1,000-2,000 దాకా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట యూట్యూబ్లో వచ్చేసి. ఈ విధంగా కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అఫిలియేట్ లింక్స్ ఇస్తూ మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక మీకు అనే పాయింట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. మీరు వచ్చేసి ఫస్ట్లో వచ్చి మీరు అనేది హై సిపిఎం ఉంటేనే మీ కేటగిరీ అనేది ఎంత యూస్ ఉన్నా కానీ మీరు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి మీకు అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా మీరు లింక్స్ ఇస్తూ కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు వీడియో సంబంధించిన ప్రొడక్ట్స్ లింక్స్ ఇస్తూ. ఓకే, థర్డ్ కేటగిరీ వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్. మీరు అనుకుంటారు బ్రాండ్ కొలాబరేషన్ అనేది చాలా ఎక్కువ సబ్స్క్రైబ్ ఉన్న వ్యక్తులకే ఇస్తారు, వాళ్ళకే వచ్చేసి వీడియోస్ అనేవి వాళ్ళని ప్రమోట్ చేస్తారు, యాడ్స్ అనేవి ప్రమోట్ చేస్తారు అనుకుంటారు.
ఇస్తారు. కానీ బ్రాండ్ కొలాబరేషన్ అనేది ఎవరికి ఇస్తారంటే ఆ కేటగిరీకి సంబంధించిన బ్రాండ్ అనేది ఆ కేటగిరీలో ఉన్న యూట్యూబర్స్ మాత్రమే తననేది బ్రాండ్ కొలాబరేషన్ అనేది ఇస్తుంది. అంటే ఆ కేటగిరీ ఉన్న వ్యక్తి మాత్రమే ఆ సంబంధించిన ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయమని చెప్తుందనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు వచ్చేసి ఒక 1000 నుంచి ఒక 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకో అతనికి వచ్చేసి తనకు ఒక ర్యాండమ్ యూట్యూబర్ తనకు వచ్చేసి ఒక 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కానీ మీరు వచ్చేసి ఒక ఫిట్నెస్ ఛానల్ అనేది మీరు చెప్తూ ఉన్నారనమాట. ఒక ఫిట్నెస్ ఛానల్ ఉంది మీకు వచ్చేసి, అందులో మీకు వచ్చి ఒక 3,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే 2,000, 3,000 మంది ఉన్నారు. ర్యాండమ్ ఛానల్ తనకు వచ్చేసి ఒక 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తనకు వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే తను వచ్చేసి ఒక ర్యాండమ్ ఛానల్ కాబట్టి. మీరు వచ్చేసి ఒక ఫిట్నెస్ ఛానల్ కాబట్టి ఫిట్నెస్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది మీకు అప్రోచ్ అవుతారు. సంబంధించిన బ్రాండ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మీకు వచ్చేసి మా ఒక ప్రోడక్ట్స్ అనేది మీరు అనేది ప్రమోట్ చేయమని అడుగుతారు. అందువల్ల మీకు వచ్చేసి ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. మీకు తక్కువ వచ్చినా కానీ మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్ చేస్తూ కూడా మంచి ఇన్కమ్ అనేది. పాయింట్ నెంబర్ 4, డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే వచ్చేసి ఏదైనా డిజిటల్ వీడియోస్ ఉన్నట్లయితే ఆ ఒక వీడియోస్ అనేది మీరు అనేది సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డ్రాప్ షిప్పింగ్ అంటే తెలిసే ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్లో మీరు అనేది నుంచి వెళ్ళి మీరు అనేది స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు అనేది ఒక మంచి వీడియో చేసి ఆ వీడియోకి అనేది ఇంత ఇన్కమ్ ఇస్తే మీకు వచ్చేసి ఒక వీడియో అనేది మీకు అనేది ఆ వీడియో అనేది మీకు అనేది అన్లాక్ చేస్తాను అని మీరు అనేది వీడియో చేసి మీరు అనేది ఒక వీడియో అనేది మీరు అనేది కింద లింక్స్ ఇచ్చినట్లయితే ఆ ఒక లింక్ ద్వారా వచ్చి ఒక సైట్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చేసి ఒక డిజిటల్ ప్రోడక్ట్స్ అనేది బై చేసి వాళ్ళు అనేది చేస్తారు. ఆ చేయడం వల్ల మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ విధంగా కూడా మీరు వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతూ మీరు అనేది ఎర్నింగ్ అని చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి ఎగ్జాంపుల్గా డ్రాప్ షిప్పింగ్, కామర్స్ ఎలా చేసుకోవాలి, అది మీరు యూట్యూబ్లో అసలు ఎలా గ్రోత్ కావాలి అనేది మీరు అనేది ఇంటర్మీడియట్ వీడియోస్ అనేది మీరు అనేది చేసి ఒక వీడియోస్ కానీ మెంబర్షిప్ పెట్టేసి మీరు అనేది మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అమ్మొచ్చు అనమాట. మీకు సంబంధించిన వీడియోస్ అనేది వాళ్ళకన్నది బై అని చేపించవచ్చు అనమాట. అంటే వాళ్ళు బై చేయాలంటే వాళ్ళకి వచ్చేసి ఒక వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఇంకొందరికన్నా షేర్ అనేది చేస్తారు. దానివల్ల వచ్చేసి మీకు అనేది మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ విధంగా కూడా మీరు అనేది మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట డిజిటల్ ప్రోడక్ట్స్ ద్వారా. మీకు అనేది పాయింట్ నెంబర్ 4 కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి పాయింట్ నెంబర్ 5 చూసినట్టయితే పాయింట్ నెంబర్ 5లో వచ్చేసి లాయల్టీ అండ్ ఆడియన్స్ ఉండాలి. మీకు వచ్చేసి లాయల్టీ ఆడియన్స్ ఉన్నట్లయితే మీ చెప్పే ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు అనేది ఖచ్చితంగా బై అని చేస్తారు. కాబట్టి మీకు వచ్చే లాయల్టీ ఆడియన్స్ మీరు అనేది ఫస్ట్ టార్గెట్ అనేది చేయండి. మీకు ఎంత సబ్స్క్రైబర్ ఉన్నా కానీ మీకు వేస్ట్ అనమాట. మీకు వచ్చేసి లాయల్టీ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంటే మీరు వచ్చేసి సబ్స్క్రైబర్ కౌంట్ చూడకండి, మీరు వచ్చేసి ట్రస్టెడ్ అండ్ లాయల్టీ ఆడియన్స్ చూడండి. దాంతో మీకు వచ్చేసి తక్కువ వచ్చినా కానీ మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క కేటగిరీలో వచ్చేసి మీకు అనేది లాయల్టీ ఆడియన్స్ ఉన్నట్లయితే మీ యొక్క వీడియో అనేది ఈరోజు వచ్చినా కానీ ఆ ఒక వీడియో అనేది వాళ్ళు అనేది చూడకపోయినా కానీ మళ్ళీ రేపు వచ్చి వాళ్ళకి టైం లేకపోయినా రేపు అని ఓపెన్ చేసి చూసేటట్టు ఉండాలి. అలాంటి ఆడియన్స్ అనేది మీరు అనేది టార్గెట్ చేసి మీరు అనేది మంచి వీడియోస్ అనేది ఎక్స్పెండ్ చేసి మీరు అనేది అందులో పెట్టినట్లయితే అంటే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసి మీరు అనేది లాయల్టీ ఆడియన్స్ వచ్చినట్లయితే మీరు చెప్పే ఏ ఒక్క ప్రోడక్ట్ చెప్పినా కానీ వాళ్ళు అనేది కళ్ళు మూసుకొని బై చేస్తారు. కాబట్టి మీరు వచ్చేసి లాయల్టీ ఆడియన్స్ మీరు టార్గెట్ చేయండి. అంటే లాయల్టీ ఆడియన్స్ ఉన్నట్లయితే మీరు చూసే వీడియో అనేది ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఉండాలి. లేకపోతే మీరు చెప్పే వీడియో వాళ్ళకన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్గా వాళ్ళకన్నా అందియాలి. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందిస్తేనే వాళ్ళు వచ్చేసి మీకు అనేది ఖచ్చితంగా మీకు అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది మీకు వచ్చేసి లాయల్టీ ఆడియన్గా మారిపోతారు. కాబట్టి మీరు వచ్చేసి ఈ యొక్క 5 పాయింట్స్ అనేది మీరు అనేది మైండ్లో పెట్టుకొని మీరు అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే మీకు వచ్చేసి మంచి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట.